గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునీకరణ, అలాగే ఐసిడిఎస్ శాఖ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బి రామాంజనేయులు, గల్లా మాధవి, కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు, డీసీఎంఎస్ చైర్మన్ ఓటర్ అనభరిబాబు, రెవెన్యూ, ఇరిగేషన్, ఐసిడిఎస్ తదితర సంబంధిత శాఖ అధికారులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు ఛానల్ విస్తరణ, ఐసిడిఎస్ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించామని చెప్పారు. గుంటూరు ఛానల్ విస్తరణ అంశంలో నష్టపరిహారం కింద 7 గ్రామాలకు చెందిన భూ సేకరణకు సంబంధించిన నష్టపరిహారాన్ని రైతులకు అందజేయడంపై అధికారులకు స్పష్టమైన సూచనలు అందజేశామని తెలిపారు. మిగిలిన 4 గ్రామాలకు సంబంధించిన భూసేకరణ కూడా త్వరగా పూర్తి చేయాలని తెలియజేశామన్నారు. ఈ 4 గ్రామాలకు సంబంధించిన భూసేకరణ ఇబ్బందులు ఎక్కడైతే ఉన్నాయో ఎమ్మెల్యే దగ్గరుండి పరిష్కరిస్తామని అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటారని తెలిపారు. గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్లో 7 విలేజెస్కి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా దాదాపుగా అయిపోవచ్చింది. డిసెంబర్ 31కి అవి కంప్లీట్ చేయాలని. ఇవి కాకుండా ఈ డిసెంబర్ 31కి ఈ 7 విలేజెస్ కనుక కంప్లీట్గా పేమెంట్స్ కనుక ఫార్మర్స్కి వెళ్ళి వస్తే జనవరి 1st, 2nd వీక్లో యాక్చువల్గా గుంటూరు ఛానల్ కార్యక్రమం అంటే ఫౌండేషన్ పెట్టుకోవాలనేది జనవరి మంత్లో. ఇవి కాకుండా తర్వాత ఇంకొక 4 విలేజెస్కి డిసెంబర్ 21st కల్లా ఎల్పీ స్కెడ్యూల్స్ ఇచ్చి మార్చి 31కి ఆ 4 విలేజెస్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఇవి కాకుండా ఓవరాల్గా డిజైన్స్, సైట్ సర్వేస్ ఇవన్నీ మెగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు వాళ్ళంతా కూడా 31st మార్చి 2026కి మిగిలిన డిజైన్స్ అన్నీ కూడా ఇస్తున్నారు. అంటే ఈ ఛానల్ ఎక్స్టెన్షన్కి ఈ సబ్సిడరీ కెనాల్స్ ఏమైనా ఉన్నాయో వాటికి కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషను, వాటి డిజైన్స్ కూడా అప్పుడు ఏమవుతుందంటే మనకు టోటల్ ప్రాజెక్టు ఒక ఐడియా వస్తుంది. గుంటూరు ఛానల్ అదొకటి తీసుకున్నాం రామాంజనేయులు గారు, మేము. అదేవిధంగా ఈ 4 విలేజెస్లో ఎక్కడైతే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఇష్యూస్ ఉన్నాయో అవి ఎమ్మెల్యే గారు ఇంకోసారి కోఆర్డినేట్ చేసి అవి కూడా ఫాస్ట్గా అయ్యే విధంగా చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా ఇంకొక రివ్యూ మీటింగ్ మేము పెట్టుకున్నది ఈ రోజున అంగన్వాడీ సెంటర్సు, అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ వాటిల్లో ఇక్కడ ఎన్ని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, వాటిలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే 1450 అంగన్వాడీ సెంటర్స్ ఉంటే 800 రెంట్కు ఉన్నాయి, 300 ఏమో ఓను, 321 ఏమో రెంట్ ఫ్రీ స్కూల్స్ ఇట్లాంటి వాటిల్లో ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అసలు అంగన్వాడీ సెంటర్స్లో టీచర్స్ వెళ్తున్నారా, వర్క్ చేస్తున్నారా లేదా, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటి ఉన్న అంగన్వాడీ సెంటర్స్ కొన్నిట్లో బాత్రూమ్ ఫెసిలిటీస్ లేకపోవటం, లేకపోతే సీలింగ్ ఊడిపోవటం, వాటిని మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, ఇలా రకరకాల ఇష్యూస్ అన్నిటి మీద స్టడీ చేసాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్లో ఎంతమంది చిల్డ్రన్కి బిలో బర్త్ వెయిట్ ఉన్నారు, వేస్టెడ్ గ్రోత్ ఎంత ఉంది, లేకపోతే అండర్ వెయిట్ ఎంతమంది ఉన్నారు. 98% ఆఫ్ ది చిల్డ్రన్ గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరూ అంగన్వాడీ సెంటర్కి వచ్చే వాళ్ళందరూ హెల్తీగా ఉన్నారు. 2% అండర్ వెయిట్, వేస్టెడ్ ఉన్నారు. ఈ వీటిని ఏదైనా ఇంప్రూవ్ చేయగలమా అనే దాని మీద ఓవరాల్గా ఈ 2 ఇష్యూస్ మీద తీసుకున్నాం ఈ రోజున.